బాబు లేకండి, ఎన్ని రోజులు పడి కూర్చున్నారు కదా? హలో స్వామి, ఎన్ని రోజులు పడి కూర్చున్నారు? జపం చేయడానికి నేను గురించి చాలా నిష్ఠతో జపం చేస్తున్నాడు ఈ స్వామి. హలో సార్, ఏం చదువుతున్నారు? లాయరా సార్? మిమ్మల్ని ఏం చదువుతున్నారు? ఇంక భగవద్గీత లాయర్గా? ఆ ముందేదో 2 బాతుల్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూద్దాం, అని వెళ్దాం. ఇక్కడ ఎవరో ఉన్నారు, చూద్దాం, వాళ్ళని కూడా చూద్దాం ఏం చేస్తున్నారో. హలో, గమనిద్దాం. చేపలు పడుతున్నారా? చేపలు పడుతున్నారు. ఈయన నీళ్ళే లేవు కదండి, చేపలు ఎలా పడుతున్నారు? హలో బాబు, మళ్ళీ చేపలు పడుతున్నారా? అక్కడ ఎవరో చాలా దీక్షగా దండం పెట్టుకున్నాడు, ఏదో కోరుకులు అంటున్నాడు. అవి నెరవేరాలని దండం పెట్టుకున్నా. ఇక్కడ ఎవరో ఒక ఆయన కాలేజీకి వెళ్తున్నాడు. కాలేజీ బయలుదేరారా? రే నిఖిల్, చూడు ఆయన చూడు ఎంత బాగా చదువుతున్నాడు. చూడు ఎంత నెక్స్ట్ అటు చూడు. అలా చదువుకున్నావు అనుకో, నువ్వు కూడా మంచిగా తర్వాత ఏ ఇంజనీరో లాయరు అవుతావు, తెలుసా? వెళ్ళి అడిగిరా ఏం చదువుతున్నావు, అడిగిరా. ఇలా వెళ్ళి అడిగిరా ఏం చదువుతున్నావు, అడిగిరా. అడగచ్చు, అక్కడ దగ్గరికి వెళ్ళి అమ్మ అలా నుంచోరు వచ్చాను తేలి. ఇక్కడ చూడండి, మెయిన్ టెంపుల్ ఇది. లోపల కృష్ణుడు గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది. పైకి ఎక్కచ్చు, మెట్లు ఉంటాయి చుట్టూ. కింద నీరు పారుతుంది, జలపాతం. ఇది అదే జలపాతం కింద. ఇంకా మేము ప్రసాదం తిందామని ఒక చెట్టు కింద దగ్గర కూర్చుందామని ట్రై చేస్తున్నాం. ఇక నేను తెచ్చేది ప్రసాదం, అది ఇది ఇక్కడ కాదు, బొంతపల్లి నుంచి పెట్టుకొచ్చే వాళ్ళకి. ఎక్కడ కూర్చొని తిందామని ట్రై చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక అమ్మవారు పడుకున్నారు, ఇంకొక అమ్మవారు దండం పెడుతున్నారు. ఈ పక్కన ఎవరో గాఢనిద్రలో ఉన్నారు భక్తులు. అది చిన్నది. ఇలాంటి విగ్రహాలు చాలా కట్టారు అక్కడ, చిన్నగా. అది చూడండి, చిన్న గుడి, అందులోనే దీన్ని అమర్చారు. లవకుశులు ఇద్దరు. ఈ విగ్రహం కూడా అక్కడే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇవి. ఫోటోస్ లవకుశులు. ఇక్కడ లక్ష్మణుడికి రాముడికి కాళ్ళు కడుగుతున్నారు. ఎవరో మరి ఎవరంటారు. ఇక్కడ రాముడికి శబరి ఎంగిలి పన్ను పట్టిందని స్టోరీ వాళ్ళకి ఇచ్చి ఉంటావు కదా, ఆ శిల అది విగ్రహాలు ఇక్కడ చాలా నీట్గా పెట్టారు. చాలా బాగుంది విగ్రహం ఇది. శబరి రాముడికి పళ్ళు అందిస్తుంది. ఇక్కడ అర్జునుడు యుద్ధాలకు బయలుదేరితే కృష్ణుడు రథం తోలుతున్నాడు, రథసారథి కృష్ణుడు. అందరూ వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది ఇక్కడ. ముఖ్యంగా ప్రశాంతంగా ఉంది అక్కడ. చిన్నపిల్లలు తీసుకుని వెళ్తే ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వెళ్తే ఇంకా బాగుంటుంది ఇక్కడికి. ఈ కార్తీక మాసంలో అయితే మంచిగా చూడవచ్చు ఇక్కడ. చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇది చూడన్నా కూడా. ఇది కృష్ణుడు విగ్రహం.
చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చూడొచ్చు అందరూ కూడా, చాలా బాగుంది.